నా మనసంతా కాలిపోతుంది, రగిలిపోతుంది, ఏడి కాడికి కుమ్మరం మసిలినట్టు మసిలిపోతుంది. ఇటుక బట్టి కింద మంట పెడితే ఎట్ట మసులుతుంది? తక 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 ఉడుకుతుందా? ఓ గట్ట ఉడుకుతుందట కేసీఆర్ సార్కు. ఎవరిని చూసి? తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే మొత్తం పానం అంతా ఆగం ఆగం అవుతుందట. బుక్కడు బువ్వ తిందామన్నా కానీ, ఇంత పెగ్గు తాగుదామన్నా కానీ తాగుబుద్ధి అయితే లేదట, తినబుద్ధి అయితే లేదట. నిన్న మీటింగ్ పెట్టే కదా, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. నిన్న మీటింగ్ ఎందుకు ఈ మాట అంటున్నాయంటే, ఏమైనా అక్కడక్కడ చోటమోట లీడర్లకు ఉత్సాహం నింపిండు అంతే, అంతకని మించింది ఏం లేదు. దగ్గర 100 నుంచి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండట. ఇదేదో నేనేం అబద్ధాలు చెప్పే ముచ్చట కాదు కానీ, ఏమంటారు తెలిసిన వాళ్ళు పెద్ద సార్లు అనుకున్న ముచ్చటే. 100 నుంచి 200 కోట్ల రూపాయలు పెట్టినట్టు. అవి ప్యాలెన్ ఎక్కడివి? గతంలో ఈయన సంపాదించింది కదా, రియల్ ఎస్టేటర్లు లేకపోతే కొంతమంది కంపెనీ వాళ్ళు ఉండరు కదా, మళ్ళీ అలకాడికి వెళ్ళి గుంజుకొచ్చిండట, ఖర్చు పెట్టిండట. ప్రజలారా, నిజం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తా. అబద్ధం ఉంటే క్లియర్గా కింద కామెంట్ పెట్టవచ్చు, నష్టం లేదు నాకు. సభ, అంత పెద్ద సభ పెట్టాం, జనం బాగా వచ్చారు, ఓకే సంతోషం. అంత పెద్ద సభల మరి ఫస్ట్ పోగానే ఎవరిని గుర్తు చేయాలినా? సరే, మొన్న గాడ మన భారతదేశం వాళ్ళు చచ్చిపోయారు, ఆ పాకిస్తాన్ పుణ్యమాట, వాళ్ళకు నివాళులు అర్పించిండు, మౌనం పాటించుడు, అయిపోయింది. తర్వాత ఏం చేయాలినా? ఈ తెలంగాణ కోసం కొట్లాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని గుర్తు చేసుకోవాలా చేసుకోవద్దా? ప్రజలారా చెప్పురి. అతని పేరు ఏడనన్నా ఎలవెట్టిండా? అయిపోయింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు, తెలంగాణ అంటేనే జయశంకర్ సార్ అని మనకే కాదు పక్క రాష్ట్రంలో కూడా ఇరికే. జయశంకర్ సార్ పేరు ఏడనన్నా ఎలవెట్టిండా చెప్పు. ఇగో ఇసమేంటి బచ్చవాయిగాడు, జయశంకర్ సార్ పేరు కూడా ఎలవెట్టలే. అది పోయిందా? తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిండు శ్రీకాంతాచారి, అవునా కాదా? శ్రీకాంతాచారి పేరు ఏడనన్నా, ఆ పాపం నాలుకతోటి, ఆ పాపం నోటితోటి ఏడనన్నా ఎల్లబెట్టిండ? ప్రజలారా చెప్పురి. తెలంగాణ కోసం ఎందరో మంది అమరులయ్యారు, అమరులను గుర్తు చేసిండు, పూలు వేసిండు, తప్పుకుండు. కానీ ఆ అమరులకు ఎంతవరకు న్యాయం చేసిండు అనేది ఎవరన్నా అడిగిరా అక్కడ? మరి మారోజు వీరన్న పేరు ఎందుకు గుర్తు రాలే తాత నీకో? బెల్లి లలితక్క పేరు ఎందుకు గుర్తు రాలేదు? తెలంగాణ కోసం కొట్లాలే. మొన్నగా ఆ మధ్యలోనే కదా తెలంగాణ ఉద్యమ సమయంలో సాంబశివుడు చనిపోయింది, గుర్తు రాలే. అంటే సాంబశివుని సంప్రదాయం ఇట్లా అస్తం ఇంటి ఉంటే వీళ్ళదే ఉండదు, పాడైపోను. కానీ వీళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళ కాదా? మరి వీళ్ళందరి పేర్లు ఎందుకు గుర్తు రాకుండా వచ్చు? మరి ఏమైనా నల్ల నీళ్ళు ఇస్తలేరు, కరెంట్ ఇస్తలేరు, బియ్యం ఇస్తలేరు, ఇండ్లు ఇస్తలేరు, పింఛను సరిగా ఇస్తలేరు, రైతు బంధు ఇస్తలేరు. ఈ ముచ్చట ఎల్లబెట్టి వచ్చినావు. మరి ఇవన్నీ ఇవ్వకుంటే ఇవన్నీ అడిగేటోడు ఓడు. మరి ఇప్పుడు మీరు అన్న ప్రకారం ఏమి ఇస్తలేరు అనుకో, సరే నువ్వు మొత్తం ఇచ్చిపోయినావు. ఇండ్లు 10 ఏళ్ళు వేలి ఊరికి 200 ఇండ్లు ఇచ్చిపోయినావు, అవును అంతే కదా? సిగ్గుండాలి చెప్పుకోవడానికి, ఇళ్ళ ముచ్చట ఎల్లబెడతానికి. ఏమన్నా 10 ఏళ్ళల్లో ఏ ఒక్కరికన్నా ఒక్క ఇల్లు కట్టించినావు? కట్టించి ఎంతమంది వెళ్ళాము ఇళ్ళల్లో చెప్పు. ఇక ఎవరికన్నా మరి ఇస్తలేరు, సరే నీ మాట అనుకుందాం. మరి ఇవన్నీ ఎవడు అడగాలి అసెంబ్లీలో? ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరంటే కేసీఆర్. నువ్వు ఒక ఎమ్మెల్యేగా గెలిచినవు, మరి ప్రధాన ప్రతిపక్ష నేతగా నువ్వు ఉండి ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత నీది కాదా? నువ్వు పోయాం మొదలు పండుకొని ప్రభుత్వం ఇవి చేస్తలే అవి చేస్తలే అంటే మరి ఎట్లా చేస్తుంది? చెప్పాలి కదా. కళ్యాణ లక్ష్మి ఎక్కడ వాయే, రైతు బంధు ఎక్కడ వాయే, నీళ్ళు ఎక్కడ వాయే, నిధులు ఎక్కడ వాయే, అది ఎక్కడ వాయే, ఇది ఎక్కడ వాయే అని అంటున్నావు. ఏది మీటింగ్లు అంటుంది కానీ ఎమ్మెల్యే గెలిపించింది. ఈ ముచ్చట్లన్నీ ఆడ చెప్పాలని చెప్పొద్దా ప్రజలారా? అసెంబ్లీలో కూర్చొని మీరు ఏం చేస్తున్నారు, అధికారం ఉన్నోళ్ళు ఇవన్నీ చేయాలని చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్తలేవు? అంటే మీటింగ్ పెట్టి నేనున్నా, ఏం పోలేదు, ఎక్కడ ఏం పోలేదు, నేనున్నా అని చెప్పుకోవడం కోసం మీటింగ్ పెట్టినావా? పండుగ చేసి దావా చేసినట్టు అంతేగా, అంతకు మించి ఇంకేం చేసి పాడని చెప్పాడా? నువ్వే అంటున్నావు. ఏమంటున్నావు? కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధేస్తుంది, మంచిగా ఆయమన్న తెలంగాణని ఆగమాగం చేసిరని చెప్తుండు. మరి ఆయమన్న తెలంగాణని ఆగమాగం చేస్తుంటే మరి మీరు ఏం చేస్తున్నారు? మీరన్నా ముచ్చటే గుజ్జుకూరల పనులు తోముతారా? మరి మీరన్నా చెప్పురు. మరిగా నీ కొడుకు నువ్వు అంటారు కదా అప్పుడప్పుడు,
మరి వాళ్ళు ఆగం చేస్తుంటే మీరు ఏం చేస్తురు అడిగే హక్కు మీకు లేదా? ఏమని ఇంట్లో కూర్చొని పందాం అనుకున్నావు? అయితే నీకు జీతం ఇచ్చి చక్కదానిలో కారిచ్చి నీకేమైనా రోగం బాగాలేకుండా దవాఖానలో గోళీలు ఇప్పించి అన్ని రకాలుగా ఇచ్చి నీకు అని సకల మర్యాదలు చేస్తుంటే వచ్చి అసెంబ్లీ కూర్చోమంటే ఇంట్లో పండుకొని కథలు పడుకుంటేనేమో ఈ రకంగా రాష్ట్రం భాగమైతే ఆ రకంగా అంటే ఎమ్మెల్యేగా ఉండి రావు, ముఖ్యమంత్రిగా చేస్తేనే వస్తావా? మరి ఆ లోపు రాష్ట్రం మొత్తం సగనైపోద్ది అనుకో. సపోజ్ నువ్వన్న ప్రకారంగానే కాంగ్రెస్ వాళ్ళు ఆగం చేస్తారు అనుకో. మరి తర్వాత వచ్చి మరి నువ్వేం చేస్తావు? నువ్వు ఆగం చేసిపోయిన రాష్ట్రాన్ని నువ్వుకొస్తారకే వాళ్ళకు పలానా పానం తలకాయల పానం వాళ్ళకు పోతుంది. అవునా కాదా? ఇవి ఇస్తలేరు అవి ఇస్తలేరు, 2000 రూపాయల పెంచిన 4000 ఇస్తాంటివి, మళ్ళీ పోతే అదేంటి ఆ బంద్ ఇస్తాంటివి ఈ బంద్ ఇస్తాంటివి, ఈ పథకాలంటివి ఆ పథకాలంటివి అని నిలబెడితేవి. మరి ఒక చిన్న మాట అనుకుంటా, తెలంగాణ రాకముందుకు పింఛన్ ఎంత ఉంది? నువ్వు గెలిచినాకనే ఎమ్మడే పింఛన్ ఇచ్చినవా? డబల్ చేసినవా? నీకు కూడా 2-3 ఏళ్ళు టైం పట్టిందిగా. మరి వాళ్ళకు టైం పడుతుందేమో. అంటే అంటే కొంతమంది ఏమంటారంటే తెల్లొక్క మురుగులు ఏమనుకుంటారంటే వీళ్ళు పాడైపోయిన కాంగ్రెస్ వాళ్ళకి ఏదో ఒత్తాసు పాడుతున్నారు అనుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా మాకు రూపాయి ఇచ్చేది లేదు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా మాకు ఇవ్వపోయేది ఏమి లేదు. విన్నారా? జనాలు చూస్తే ఆదరిస్తే చాలు మాకు, అంతవరకే. ఉన్న మాట ఉన్నట్టు చెప్తాందుకే మేము ఉన్నది. మరి మేము ఇచ్చినవా? నువ్వు ఒకవేళ ఇస్తే గెలవంగానే ఇచ్చినవా? చక్కదానాల రాష్ట్రాన్ని ఏమంటారు, ధనిక రాష్ట్రాన్ని నీ చేతులు పెడితే బరివత్తల రాష్ట్రాన్ని చేసిపోయి అట్లా కూడా కావాల్సిన పథకాలు రావాల్సిన పథకాలు అన్నీ ఆపి తర్వాత ఇచ్చిపోయినా కొన్ని అన్నీ వేరే. నిజంగానే తెలంగాణ అభివృద్ధి ఏది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తలేరు, మేమే చేసిపోయినామని అంటే, మీరు చేసిపోయిన పనిని అట్లనే కంటిన్యూ చేయాలంటే మీరు అసెంబ్లీలో తలగబడాలి. మీరు అసెంబ్లీలో ఉంటే ఆ పని అవుతుంది. మీరు అసెంబ్లీలోకి రారు, ఎత్తిపోతల పథకం కానీ ఉంటారు ఎంతసేపడుకున్న పామౌదులనే. అలా చూడ తక్కువైందా, నీళ్ళు ఎక్కువైనాయా, మన తక్కువైందా గిది చూసుకోవాల్సిందే. కానీ ఇక బయటికి ఎప్పుడు రావాలి? మరి ఎప్పుడు వస్తావు? మీటింగ్ పెట్టి మీటింగ్ కాడ రారంటే అదరు వచ్చిరి. ఏం చెప్పినావు? ఆడ ఎవ్వరు గుర్తు రాలే. కేసీఆర్కు అమరవీరులు గుర్తుకు రాలే, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు గుర్తుకు రాలే, ఉద్యమకారుల ఊసేయలేదు. ఉద్యమకారులను ఎంత ఒకవేళ మొన్న జరిగిన నీ కేసీఆర్ సభకు ఉద్యమకారులు అంటోళ్ళు ఎంతమంది ఆ స్టేజ్ మీద ఒకసారి చూడరు ప్రజలారా. మీరు ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారాడ? ఎవరు ఉండరాడ? ఎట్ట ఉంటారు చెప్పు? ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఏమంటారు కదా, ఆగం చేస్తేవి. ఇక అంటే వేరే ఉంటాయి కానీ అన్నీ అనలేక ఇక ఏదో కొన్ని సెన్సార్ కాడికి ఏవలసిన ముచ్చట కానీ, లేకపోతే సకదానంగా అన్నా కానీ ముచ్చట ముచ్చటైనది. తెలంగాణ రాష్ట్రాన్ని పర్వతం చేసింది నువ్వే, ధనిక రాష్ట్రాన్ని పర్వతం చేసింది నువ్వే. మళ్ళీ ఇవాళ కథలు పడుకుంటే మళ్ళీ ఇది చేస్తలేరు అది చేస్తలేరు. మరి చేయాలంటే ఎవరు చేయాలి? ఎవరు చేపియాలి? నువ్వే కదా చేపించేది, నువ్వు చేపియవు. ఏమైనా రేపు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. స్థానిక ఎలక్షన్లలో ఎంతో కొంత పేరు సంపాదించాలని మీటింగ్ పెట్టినావు. కాంగ్రెస్ వచ్చి ఏం చేసిందంటే అవునా ఇంకో అబద్ధం అని అతున్నట్టు ఉండాలి. మొన్న ఎస్సీ వర్గీకరణ బిల్లుని పాడదా కొనబోయారు. కాంగ్రెస్ పార్టీ ఏది మాదిగలకు న్యాయం చేసిందా చేయలేదా? మరి నువ్వు ఇటు చేసినావా చెప్పు. మరి నువ్వు ఒక్కసారన్నా ఎస్సీ వర్గీకరణ జరగాలి, మాదిగలు ఇంతకాలం కొట్లాడుతురు, మరి వాళ్ళకు రాజ్యాంగబద్ధమైన పోరాటం చేస్తురు, మరి వాళ్ళకు కూడా జరగాలని ఏడనన్నా నీ పాపం నోటితోటి అన్నవా చెప్పు అనవైతివి. బీసీ కులగణన చేసిరి. మరి బీసీ జనాభాని ఎంతమంది అంటే బీసీ దాంట్లో నువ్వు కనీసం పాల్గొన్నవా? నువ్వు లెక్కలు చెప్పినవా? నీ ఇంటివి చెప్పవైతివి. మరి ఎట్ట నువ్వు ఎస్సీలకు బీసీలకు ఎట్ట న్యాయం చేసి పాడైనవు? ఏడ చేస్తావు? ఇట్లా అడిగితే కొంతమందికి ఏంటంటే పాడైపోను. ఈ కేసీఆర్ నెలకు జీతాలు పంపిస్తాడు కొంతమందికి, కానీ ఇక వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి నచ్చినంత మాత్రాన చెప్పాల్సిన విషయం చెప్పకుండా ఒకటమా ప్రజలారా? నిన్న ఆడవాడు దొరికే కదా, అదే ఇయ్యాల కూడా ఇచ్చిన సగదానం. గోది బినామీల గుట్టు విప్పని హరిరామ్. ఈ హరిరామ్ అంటోడు నిజంగానే బినామీల గుట్టే ఇప్పితే నిన్న మీటింగ్ జరగపోను. మరి అందులో ఇంకెన్ని అవి కొయ్యాగలు 10 సంవత్సరాలు ఎన్నోళ్ళు ఇలా అస్తం లేదే ఆ పని అవుతుందా ప్రజలారా? దగ్గర 100-200 కోట్ల రూపాయల అవినీతి చేసిండు ఆయన అంటే, మరి ప్రభుత్వంలో ఉన్నోళ్ళు మరి ఎక్కడ పోయిరు? గరకమీక పోయిరా అనొచ్చా గిట్లా? నీ ప్రభుత్వంలో గిన్ని కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంటే మరి మీరు ఏం చేసినట్టు?
ఆడి బినామీల పేరు చెప్పని చెప్తాడు. బినామీల పేరు చెప్తే ఒక్కొక్కరికి లాగుల తొండలు తొడుతారేమో ప్రజలే, కానీ ఇక ప్రభుత్వం అయితే చేయదులే. ప్రభుత్వం ఎట్టా చేసేకాలం లేదు. ఎందుకంటే మరి వీళ్ళ కాలం ఏం సోపతుందో పాడైపోను మాకు తెలియదు, కానీ ప్రభుత్వం వాళ్ళ గురించి పట్టించుకుంటే వాళ్ళకి ఈ కథలే ఉండపు. చక్కదనాల అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆయన లోపడేస్తాను, లోపడేసి నీ వెనకంగా ఎవడుండు ఏం కథ అని మొత్తం తెలుసుకుంటే నిన్న మీటింగ్ జరగకపోనో తెలియదు. ఇంకా చెప్తాడు, ఇక్కడ 150,000 మంది ఆగిరు, అక్కడ 150,000 మంది ఆగిరు. పోలీసు వాళ్ళు అంటే అడుకుంటారంట, బండ్లు అడ్డం పెట్టిరంట రానియకుట్ట. ఏమైనా పిట్ట కథలు చెప్తాను పోయిండు. ఆడ 2-3 శాతరాలు చెప్పిండు, 4-5 కథలు చెప్పిండు. ఇక ఈలనాలని తిట్టుకుండు. గంత వరకే జనాలంతా నవ్వుకురు ముడుచుకుని వెళ్ళి వచ్చారు. గంతే, అంతకు మించింది ఏం లేదు ఆడ. నువ్వు ఏం చేసినావు, ఏం చేసి తెలంగాణ బాగుపడదని చెప్పాలా, కానీ ఎంతసేపటికి ఆ ప్రభుత్వం ఎట్ట చేస్తుంది, ఈ ప్రభుత్వం ఇట్ట చేస్తుంది, కేంద్రం గట్ట రాష్ట్రం గిట్ట. ఈ కేంద్రం ముచ్చట చెప్తావు, రాష్ట్రం ముచ్చట చెప్తావు, కానీ నీ ముచ్చట చెప్పవు. మరి నీ ముచ్చట ఎందుకు చెప్పుకోవు, నువ్వు ఎందుకు వస్తలేవు బయటగానే అంటే. కొడుకు అయితే మరీ ప్రజలారా ఒక్క మాట అంట ఏమనుకోగురే, కొడుకు అయితే సిగి తప్పిన ముచ్చట చెప్పిండు. మొన్న ఏం చెప్పిండు, మా అయ్య మళ్ళా ముఖ్యమంత్రిగా గెలిస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాడు, లేకపోతే పెట్టడు. గంత ఓపెన్గా చెప్పినప్పుడు, గంత బల్పు ఉన్నప్పుడు మరి ప్రజలు కూడా కళ్ళు తెరవాలి కదా. నువ్వు ఒక దగ్గర ఎమ్మెల్యేవు, నిన్ను నమ్ముకొని ఓట్లు వేసిన వాళ్ళు మరి ఎక్కడ ఏమైపోవాలి. ఎమ్మెల్యేకి రాజీనామా చేయమంటే చేత కాదు, అసెంబ్లీకి రాయంటే చేత కాదు, ఏమైనా సమస్యలు మేము మాట్లాడమంటే చేత కాదు, ఇంట్లో పండమంటే చేతన అవుతుంది, మూత్రోడు వీకి మంది తాగమంటే చేతన అవుతుంది. ఇంతకు మించి నీకేం చేతనై పాడేది చెప్పు. నీకేం తక్కువ చేసిందని అసెంబ్లీకి పోతలేవు. అయితే నన్ను ఒడగొట్టిరు. మరి ఒడగొట్టిరంటే ఎప్పుడు ఒకడే గెలుస్తాడా చెప్పురి. మరి ఎప్పుడు ఒకడే గెలవాలంటే మరి నువ్వు మంచి పని చేస్తే గెలుస్తారు. రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుంది, ఇది చేసింది అది చేసింది. వీడు నిన్న 3 శుక్రవారాలు కాలేదు గెలిచి పాడైపోను, అప్పుడే ఇట్లా రొల్లి పెడితే జనాలు చెప్తారే. కేసీఆర్ గారు జనాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అనుకో, వెనకట్లేకేమీ లేదు, ఎప్పటికప్పుడు ఈనాటి కర్మ ఈనాడే అన్నట్టు. నీకు ఎట్ట పట్టిందో కర్మ కసంటి కర్మ కాంగ్రెస్ కూడా పట్టిస్తారు. ఏముంది, కాంగ్రెస్ ప్రభుత్వము పాలన కరెక్ట్ లేదనుకో, రేపు ఓట్లు వేసేటప్పుడు గుర్తించి పెడతారు. ఏమవుతుంది, ఇంకోటి కొత్తోడు వస్తాడు. అంతకు మించింది ఏముంది. 10 ఏళ్ళు వెళ్ళినా నిన్నే ఒడగొట్టాక ఈ 5 ఏళ్ళు వెళ్ళినా కాంగ్రెస్ని ఒడగొట్టలేరా మళ్ళా? ఒకవేళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేయకుంటే నువ్వు చెప్పాల్సిన పనేం లేదు. నీకు ఏం ఒకడు గుర్తొచ్చిండంటే ఆ సభ మీద నీకు నువ్వే గుర్తొచ్చినావు. ఇక నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం కొట్లాడిన ఈ అమరులు అయితేంది, లేకపోతే ఎంతోమంది విద్యార్థులు అయితేంది, లేకపోతే మంచి మంచి మేధావులు అయితేంది, వీళ్ళు ఎవరు గుర్తు రాలే. ఒక తనే గుర్తొచ్చిండు, తనకు తాను ముచ్చట చెప్పుకొని పోయిండు. తన ఏమంటా పాడే కొట్టండి అనే సామెత పాట ఉంటేగా, ఈయనట పీన కొట్టుకొని పత్తలే కూడా వీకిండు. పోలీసు వాళ్ళ విషయానికి వస్తే, పోలీసు వాళ్ళు మీరు రాసి పెట్టుకోరు మీ సంగతి చెప్తా. ఏం చెప్తావు పోలీసు వాళ్ళ సంగతి? మీరు మా మాట ఇంటలేరు, మీ మాట వాళ్ళ మాట అనే ఉంది. ఆ పోలీసు వాళ్ళకి వినేది ప్రభుత్వం ఏం చెప్తే గది చేస్తారు. గతంలో 10 ఏళ్ళు నువ్వేం చేసినావు చెప్పినావు, గాలు చేయలేదా? ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తే గాలు గదే పని చేస్తారు. పోలీసు వాళ్ళు మారిపోయారు. పోలీసు వాళ్ళు ఏం మారరు, మీ ప్రభుత్వాలే మారుతాయి. కాకపోతే మీ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కొన్ని పనులు చేయించుకుంటారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు అంటారు, నా అంటారు. నువ్వు చేయలేదా గతంలో? జర్నలిస్టుల పైన ఏమంటారు, ఇప్పుడు మా ఛానల్లో ఉన్న తొలివేలు రఘుని ఎట్లా గుంజుకపోయారు అప్పట్లో? ప్రజలారా అబద్ధం అయితే కాదు కదా. లాకప్ డెత్ జరగలే గతంలో? జరిగినా జరగలేదా? రేపులు మర్డర్లు జరిగినా జరగలేదా? మరి నేను శుద్ధపూసని నాకు ఏ పాపం తెలియదు, మొత్తం ఇదేంటి ఎటపాడవుతుంది? నువ్వు చేసిపోయిన అప్పులకు ఎవడన్నా రేపటి నాడు రూపాయి అప్పియమంటే చేతులు పోసే కాలం లేదు, కింద కూడా పోయినట్టు మన రాష్ట్రం పేరు చెప్తే. ఇస్తోడు దావాల పత్రాలు తినగాలని దొరికిన కాడికి దొరికినట్టు మనందరూ నెత్తలు చేయబెట్టుకుంటూ వస్తుంది. మన రాష్ట్రం పేరు చెప్పగానే ఓడి రూపాయి ఇచ్చకాలనే ఓడన కర్మజాలు ఇద్దామంటే మా రాష్ట్రం మొత్తం పర్వతాల రాష్ట్రం అయిపోయింది, తల్లి ఓడి పెట్టుబడే పెట్టకూరు అనుకొని మళ్ళీ లోపలంగా మళ్ళీ సగోత మా ఊళ్ళో ఓడు కసంటి వాడే ఓడన సాయం చేద్దామనగా నేను కింద పుల్ల పెడుతూనే ఉంటాడు. ఆడు మంచోడు కాదు, లేకపోతే ఆ సైడ్ పోగురు, ఆ సైడ్ మంచిది కాదని చెప్తాడు. ఓడు ఉన్నాడు గట్టిగా ఉన్నాడు, నువ్వు పాడైపోను. ఎవడన్నా పెట్టుబడి పెడతామంటే ఆయనకి పుల్లేసి వాడు అడిగేలాడే విక్కపాయ. ఎందుకు ఇంకా రాష్ట్రాన్ని ఇంకా బరవత్తలు చేయాలి. రాష్ట్ర ప్రజలు మొత్తం మళ్ళీ ఎక్కడవాయా మా దేవుడు అని మళ్ళీ చూస్తలేము అనుకో, ఓటు అంత ఎడ్డోళ్ళు ఏం లేరు. ఒకవేళ కావాలనుకుంటే ఇంకా కొత్త ప్రభుత్వం ఏదైనా వస్తుందేమో, కానీ ఇక మళ్ళీ నిన్ను తీసుకొచ్చి మళ్ళీ ఆడ కూర్చోబెట్టలేడు అంటే అనుకుంటుండు. ఈ అమ్మ జనాలు బాగానే వచ్చినారు. జనాలు ఎవరికైనా వస్తారే ఈ కాలాన, ఎవరు మీటింగ్ పెట్టినా గ్రౌండ్ మొత్తం పక్కన వలిపోయేటట్టు వస్తారు జనాలు. అందులో బాగా ఎండాకాలం అయిపోయాడింది, రాకుంటే ఏం చేస్తారు? ఎట్టొస్తారు అనేది చాలా మందికి ఎరుకున్నాం వచ్చే.
అది ఇప్పుడు మీ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా కానీ అదే పని చేస్తుంది. 5 ఇస్తే అంటే జేబులో పెడితే అంటే 5 ఇస్తారు, కానీ 5 ఇస్తే 100 పైకలు కట్ అవుతుంది, 200 మండలం కాడకాళ్ళు కట్ అవుతుంది, 300 రూపాయలు ఈ మన జైలుకి పోతాయి. ఇంకా 300 తీసుకొని ఉత్తగు నీటికాడ ఏం చేయాలంటారు చాలా మంది ఉంటారు. అట్లా కాదంటారా? అంత ఏది రూపాయి ఏమంటారు ఖర్చు పెట్టుకోకుండానే రూపాయి తినకుండానే పోవచ్చు అంటారా? నిమ్మలంగా మాట్లాడుకుందాం. మీటింగ్ పోయేటోళ్ళు ఏ పార్టీ అయినా కానీ, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ని అంటలేను ప్రజలారా, ఏ పార్టీ మీటింగ్ పెట్టినా కానీ ఇవాళ రేపట్లో పైసలు లేని పోతురా. పైసలు చూసిపోయి పైసలు ఇస్తే పోయి గ్రౌండ్ పలిగిపోయేంత మంది వచ్చిర్రు. ఇక రేపన్నాడు నాదే అధికారం అనుకుంటే కేపాలు కూడా పెడతాడు చక్కదానంగా. ఇంకా మనందరికంటే ఎక్కువ పైసలు ఉన్నాయట ఆయన కాడ. సరే పోతపాయ తింటే జనాలు తింటారు అనుకొని తీసుకొచ్చి ఏమన్నా మీటింగ్ పెడితే 30-40 ఎకరాల మీటింగ్ పెట్టినా కానీ కేపాలకు మొత్తం గ్రౌండ్ మొత్తం నింటారు పెట్టాలనుకుంటే. జనాలు పోగి వేయడం పెద్ద సమస్య ఏం కాదు ఇప్పుడున్న కాలంలో. ఆ వచ్చిన వాళ్ళందరూ మనకు ఓటేస్తారా లేదా? ఆ వచ్చిన వాళ్ళందరూ మనం చెప్పే ముచ్చట్లు ఇంటూరా ఇంటలేరా? నువ్వు అలాగే చెప్పాగానే ఈడ కట్టినోడు అచ్చమైన బొత్తు బాగానే చేసి ఈయన అచ్చమైనడు అయితే మేము ఎందుకు ఓడిపోవని ఎంతోమంది అనుకుంటారు, అనుకోరా? అందుకోసమనే కేసీఆర్ గారు మీకు మళ్ళా ముఖ్యమంత్రి పదవి మళ్ళీ కావాలని. ముఖ్యమంత్రి కాదు, నువ్వు ప్రధానమంత్రి అయినా నష్టం లేదు మాకు, నువ్వు ప్రధానమంత్రి అయినా నష్టం లేదు మాకు, కానీ నువ్వు ప్రజలలోకి రావాలి, అసెంబ్లీకి పోవాలి. అసెంబ్లీకి పోయి నువ్వు అంటున్నావు కదా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధేస్తుంది, మంచుకున్న రాష్ట్రాన్ని ఆగం చేసిరు అంటున్నావు కదా. ఆగం చేయకుండా చూసుకునే బాధ్యత నీది. పుణ్యానికి ఏం చూడకు, నీకు జీతం ఇస్తున్నాం మేము. నువ్వు పుణ్యానికి ఏం చేయకు, పని మాకు జీతం తీసుకుంటున్నావు కాబట్టి జీతం తీసుకున్న ప్రకారంగా పని చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే కిసోడు కట్ట పట్టుకొని తిరిగి ఏమవుతుంది? జనాలు ఉంటారు వెనకంగా. ఏం లేదు ఈ అమ్మాయి ఎవరు తిరిగి పాడవుతాడు. ఆల్రెడీ 10 ఏళ్ళు వెళ్ళినా అప్పలపాలైన రాష్ట్రాన్ని మళ్ళీ నేను ఇప్పుడు చేసిన ఇంకా అప్పలపాలైతే ఇజ్జత పోతుంది నాది పోతపాయలే అనుకొని ఇది ఒకసారి పోతావా అని ఇచ్చిపెట్టినట్టు కొడుతుంది. అందుకోసమనే ఆ ఎమ్మెల్యే ఓడిపోతారని తెలిసి కూడా మళ్ళీ ఆయనకే ఇచ్చినావు. చాలా మందికి అట్లా 20-30 మందిని మార్చలే. వద్దురో నాయన లంగరు నాయన ఆయనకి ఇయ్య కాడిస్తే గెలవడంటే గెలవకుంటున్న గోషమే కానీ ఆయనకే ఇస్తా అంటే ఎట్లా చేసి ఓడిపోతే ఇక సపరేట్ చేయగా ఊకే. ఇప్పుడు గెలిస్తేనేమో జనాలలో ఉండాలి, ఓడిపోయినాం అనుకో మంచి నిమ్మలంగా ఫామ్ హౌస్కి పోవాలి, ఒక 5 ఏళ్ళు హాయిగా రాజలేక పోయి బుక్కడి తిని భూమి కొడితే జర పానం పడతాం. ఎక్కడ పోతే రాష్ట్రం మన తర్వాత మళ్ళీ ఇన్నో ఏదో ఒకటి ఉద్యమాలు అని ఏదో రకంగా ఇక ఇబ్బంది పెట్టి ప్రతిపక్షం ఏమంటారు ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టి జనాలకు ఉసిగొలిపితే మళ్ళీ వస్తా అనుకుంటున్నట్టుండు. కావాలని ఓడిపోయిన వాళ్ళు లేకపోతే జనాలు ఓడిగొట్టిన అనేది ఇక జనాలు చెప్తారు. కానీ నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, ఎన్ని ముచ్చట చెప్పినా నువ్వు అసెంబ్లీలో అడిగి పెట్టితేనే లెక్క, లేకపోతే నీకు ఎన్నడుకున్నా కానీ లెక్క లేదు బొక్క లేదు. ఏమైనా పెద్ద గుణసున రావాల్సిందే, అంతకు మించింది ఏమి లేదు. చక్కదానంగా జయశంకర్ సార్ పేరు ఏడా అజేయవైతివి, శ్రీకాంత సార్ పేరు ఏడా అజేయవైతివి, బెల్లిలత పేరు అజేయవైతివి, సాంబశివుని పేరు అజేయవైతివి. ఎవరి పేరు యాడ్ చేసినావు నాయన? నువ్వు ఏమైనా కానీ నీ పేరు నువ్వే యాడ్ చేసుకొని వచ్చినావు. నీ పేరు నువ్వు యాడ్ చేసుకుంటే నువ్వు అందరికీ ఎరికే దాదాపుగా నువ్వు ఎంత తీసుమార్కాను అనేది అందరికీ ఎరుకున్న ముచ్చటే. కానీ నువ్వు కేవలం అమరవీరుల శవాల పైన అమరవీరుల త్యాగాల పైన ఏమంటారు కుర్చీ వేసుకొని 10 ఏళ్ళు కూర్చున్న కాడికి చాలు. ఇక అటుకెళ్ళి అటే పో కానీ మళ్ళీ ఇటేకలు రా కానీ మీ మీటింగ్ పోయి వచ్చిన వాళ్ళు అనుకుంటారు ఇళ్ళల్లో. ఇక ఉంటాం మరి.